హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మ అండ్ సెట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే చాలా సింపుల్ వర్డ్స్తో అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. చాలామందికి అయితే ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అనేది మన యొక్క రిటర్న్స్ మీద, మన యొక్క ఇన్కమ్ గ్రోత్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతుంది అనే విషయం అయితే చెప్తా ఫ్రెండ్స్. ఇన్ఫ్లేషన్ అంటే మనం సింపుల్గా డిఫైన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఈరోజు ఒక 1000 రూపీస్కి వచ్చే ఏదైనా మెటీరియల్స్ ఒక 1 ఇయర్ తర్వాత ఆ యొక్క మెటీరియల్ కాస్ట్ ఒక 1200 అయింది అంటే మనకు ఇన్ఫ్లేషన్ పెరిగింది అనేది చెప్పచ్చు. అంటే ఒక 1000 రూపాయలకి వస్తే ఒక మెటీరియల్స్ 1 ఇయర్ తర్వాత 1200 అమౌంట్ పెరిగినప్పుడు దాన్ని మనం ఇన్ఫ్లేషన్ పెరిగిందిగా భావిస్తాం. అలా కాకుండా 1200 కాకుండా ఒక 800కి మాత్రమే ఆ యొక్క మెటీరియల్స్ మనకి వచ్చినట్లయితే మనం ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటాం. కాబట్టి ఫ్రెండ్స్, మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ ఏవైనా సరే ఇన్ఫ్లేషన్ని క్రాస్ చేసే విధంగా ఉన్నప్పుడే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైనా గ్రోత్ ఉంటుంది. కానీ సో ఆ ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ఉన్నట్లయితే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మనం లాస్ కావడం జరుగుతుంది. అందుకే ఫ్రెండ్స్, చాలా వరకు మనం ఎస్బీ అకౌంట్లో ఈ 3% మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇందులో సేవింగ్ అనేది గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి కాంపౌండింగ్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ మనం చేసినప్పుడే మనం ఇన్ఫ్లేషన్ క్రాస్ అయిపోయి మన మనీ అయితే రెట్టింపు అవుతుంది. ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.